ఒక పదునైన కత్తిని ఊహించుకుందాం. మ్మ్. ఒక గొప్ప శిల్పి చేతిలో అది పడితే అత్యంత అందమైన కళాఖండం ప్రాణం పోసుకుంటుంది, అవునా? ఖచ్చితంగా. కాని అదే కత్తిని అజాగ్రత్తగా వాడితే అది ఊహించని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అవును. ఈ రోజు మనం సాగించబోయే ఈ లోతైన చర్చ కూడా సరిగ్గా ఆ పదునైన కత్తి గురించే. కాకపోతే అది ఇనుముతో చేసిన కత్తి కాదు, మనిషి మెదడులోని తెలివితేటలు. ఈరోజు మనం ద వీవర్స్ ఫ్రేడ్ ఇంటెగ్రిటీ అనే ఒక మూల కథను విశ్లేషించబోతున్నాం. అంటే ఇది కేవలం ఒక కథ కాదు, అతిగా తెలివితేటలుండి దానికి వివేకం తోడు కానప్పుడు ఆ తెలివితేటలు మనిషిని ఎలా పతనం చేస్తాయో చెప్పే ఒక అద్భుతమైన సైకలాజికల్ కేస్ స్టడీ ఇది. నిజమే. ఈ మూలకథను పరిశీలిస్తున్నప్పుడు నాకు ప్రధానంగా అనిపించిన విషయం ఏమిటంటే, హ్మ్, తెలివితేటలనేవి ఒక ఆయుధం లాంటివి. వాటికి సొంతంగా నైతికత ఉండదు. అవును, అదొక టూల్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఆధునిక సమాజంలో షార్ట్కట్స్ వాడటం లేదా ఎదుటివాళ్ల కళ్ళు కప్పి పనిచేయడాన్ని ఒక రకమైన స్మార్ట్నెస్ అనుకునే ప్రమాదకరమైన ధోరణి ఉంది కదా. ఆ ఆలోచనా విధానం ఎలా మొదలవుతుంది, అది మనకు తెలియకుండానే మన పునాదులను ఎలా కదిలిస్తుంది అనేది ఈ కథలోని నందక్ అనే పాత్ర ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నందక్ ఒక అద్భుతమైన నైపుణ్యమున్న నేతకార్మికుడు. అతని చేతులు మగ్గం మీద అత్యంత వేగంగా కదులుతాయి. ఆ ఊరులోనే అతని డిజైన్లకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అంటే అతనికి తన పనిమీద ఎంత పట్టుందో తన తెలివి మీద అంతకంటే ఎక్కువ గర్వముందన్నమాట. అవును. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. మనమిప్పుడు తరచుగా వింటున్న హజిల్ కల్చర్ భాషలో చెప్పాలంటే తక్కువ వనరులు వాడి ఎక్కువ లాభం పొందడమనేది సరైన బిజినెస్ స్ట్రాటజీ కదా? పైకి అలానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, నందక్ స్వచ్ఛమైన కాటన్లో కొంచెం చౌకపాటి దారాన్ని కలపడం లేదా ఎక్కువ డబ్బులిచ్చే వాళ్ళకి ముందుగా పనిచేసి ఇవ్వడం లాంటివి చేస్తాడు. పేదవారు వస్తే నవ్వుతూనే నాణ్యత తగ్గిస్తాడు. ఇవన్నీ తెలివైన వ్యాపార లక్షణాలుగా చాలామంది సమర్థిస్తారు. మరిక్కడ నందక్ చేసింది ఎలా మోసమవుతుంది? ఆ గీతెక్కడ గీస్తాం మనం? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ వాదన వినడానికి చాలా లాజికల్గా అనిపిస్తోంది. వ్యాపారంలో లాభం చూసుకోవడం తప్పుగాదు. కాని మోసం ఎక్కడ మొదలవుతుందంటే నమ్మకాన్ని ఒక ముడిసరుకుగా వాడుకోవడంలో. నమ్మకాన్ని ముడిసరుకుగా వాడుకోవడం, వావ్! అవును. నందక్ చేసిన మొదటి తప్పు అదే. కస్టమర్స్ స్వచ్ఛమైన కాటన్ కోసం డబ్బులు చెల్లించినప్పుడు అందులో నాసిరకం దారాన్ని కలపడం అనేది వ్యాపార వ్యూహం కాదు, అది నమ్మకద్రోహం. ఖచ్చితంగా. ఇక్కడ సైకాలజీ పరంగా మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మనిషి ఎప్పుడైనా సరే ఒక చిన్న తప్పు చేసి పట్టుబడకపోతే అతనిలో భయం పోయి ఒక తప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను అందరికంటే తెలివైనవాడ్నే కాబట్టే ఎవరూ నన్ను పట్టుకోలేకపోతున్నారు అనే గర్వం మొదలవుతుంది. అంటే దొరకకపోవడమే అతనికి ఒక పెద్ద ప్రోత్సాహకంగా మారింది. అదే, జాలి చూపించటం, నిజాయితీగా ఉండటం అనేది కేవలం అమాయకుల లక్షణమని నందక్ బలంగా నమ్మటం మొదలుపెట్టాడు. ఈ గర్వం అనేది సైలెంట్గా మనిషిని ఎంత గుడ్డివాణ్ణి చేస్తోంది కదా. ఈ క్రమంలోనే మూలకథలో కమల అనే ఒక వృద్ధురాలి ప్రవేశం జరుగుతుంది. ఆమె చాలా నిశ్శబ్దంగా, హుందాగా ఉండే ఒక పేద మహిళ. కమలా పాత్ర ఈ కథకొక పెద్ద టర్నింగ్ పాయింట్. అవును, చలికాలం వస్తోంది కదా. ఆమెకొక వెచ్చని శాలువ అవసరమవుతుంది. చేతిలో ఉన్న కొద్దిపాటి నాణేలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బు పంట చేతికొచ్చాక ఇస్తానని నందక్కును కోరుతుంది. ఇక్కడే నందక్ తన తెలివితేటల పరాకాష్ఠను చూపిస్తాడు. అతను ఎలా రియాక్ట్ అయ్యాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అతను ఆమెకు నేరుగా నా వల్ల కాదు అని చెప్పొచ్చు కదా. కాని పైకి చాలా ఆప్యాయంగా నవ్వి ఆమె అభ్యర్థనను అంగీకరిస్తాడు. ఆమె వెళ్ళగానే సమయానికి డబ్బు ఇవ్వలేని వారికోసం మంచి దారం ఎందుకు వృధా చెయ్యాలి అని తనలో తాను నవ్వుకుంటూ పాత, బలహీనమైన దారాన్ని రంగుల్లో ముంచి శాలువా నేసి ఇస్తాడు. ఇది చాలా దారుణం. నిజంగానే. ఇది అచ్చం పాడైపోయిన ఇంజినున్న కారుకి పైన తళతళలాడే రంగువేసి అమ్మటంలాంటిది. ఆ ఉపమానం చాలా బాగుంది. కాని ఇంజిన్ పాడైపోతే కారు ఆగిపోతుంది. ఇక్కడ నందక్ చేసింది అంతకంటే ప్రమాదకరమైనది. ఎలాగంటారు? ఎందుకంటే ఇదొక మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయం కదా. కమలకు ఆ చలి నుండి రక్షణ కావాలి. నందక్ ఆమెకు శాలువా రూపంలో రక్షణేస్తున్నానని నమ్మించి మోసం చేశాడు. దీన్ని మనం టెక్నికల్ క్రూయాలిటీ అనవచ్చు. సాంకేతికమైన క్రూరత్వం అంటే ఎమోషన్ లేకుండా చేసే మోసం. ఎగ్జాక్ట్లీ. అతను కమలను కోపడలేదు, బయటకు గెంటలేదు. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళిన దారాన్ని అల్లాడు.
తెలివితేటలకు దయ తోడు కాకపోతే ఆ తెలివితేటలు ఎలా సాంకేతికమైన క్రూరత్వంగా మారి ఎదుటివారిని గాయపరుస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ దృశ్యంలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఆ నాసిరకం సాలువా తీసుకున్నప్పుడు కమల ఎంతో కృతజ్ఞతతో నందక్ను ఆశీర్వదిస్తుంది. కాని ఆ ఆశీర్వాదం నందక్ మనసును ఏమాత్రం కదిలించదు. అదే ఇక్కడ అసలైన ట్రాజెడీ. మూలకథలో ఒక అద్భుతమైన వాక్యముంది. గుండె కఠినంగా మారినప్పుడు ఆశీర్వాదాలు కూడా తేలికగా వినిపిస్తాయి. ఇది వింటున్నప్పుడు ఒక మనిషి తనను తాను ఎంతలా మోసగించుకుంటాడో కదా అనిపిస్తుంది. కమల ఆశీర్వాదం అతనిలో ఎలాంటి అపరాధభావాన్ని ఎందుకు రగిలించలేకపోయింది? ఆ వాక్యం వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవాలి మనం. దీన్నే మానసిక శాస్త్రంలో కాగ్నిటివ్ డిజోనెన్స్ అంటారు. కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. నందక్ తనను తాను ఒక తెలివైన వ్యాపారిగా భావిస్తున్నాడు. కమల ఆశీర్వదించినప్పుడు నిజానికి అతనిలో ఒక అపరాధభావం కలగాలి. కాని ఆ భావం కలిగితే తాను చేసింది మోసమని ఒప్పుకున్నట్లవుతుంది. అది అతని గర్వానికి ఒక పెద్ద దెబ్బ. కాబట్టి అతను ఆ ఫీలింగ్ని బ్లాక్ చేస్తాడు. అవును. అందుకే అతని మెదడు ఆ ఆశీర్వాదాన్ని ఒక అర్థంలేని విషయంగా కొట్టిపారేస్తుంది. సానుభూతిని కోల్పోయిన మెదడు ఎదుటివారి భావోద్వేగాలను ప్రాసెస్ చేయలేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఆ తరువాత పర్యవసానాలు వెంటనే మొదలవుతాయి. ఊర్లో వర్షాలు పెరుగుతాయి, తీవ్రమైన చలి. ఆ బలహీనమైన శాలువా ఆ చలిని ఆపలేకపోవడం వల్ల కమల జబ్బు పడుతుంది. ఈ విషయం నందక్కు తెలుస్తుంది. అప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. అదే కదా, ఇక్కడే అతనిలో మరో విచిత్రమైన ప్రవర్తన కనిపిస్తుంది. అతనికి బాధ కలగదు, బదులుగా ఒక చిన్న అసౌకర్యం. అరే, ఈమెలా జబ్బుపడింది, దీనివల్ల నాకేదైనా తలనొప్పి వస్తుందా అనే ఒక రకమైన చిరాకు మాత్రమే కలుగుతుంది. అది పూర్తిగా ఒక ఆత్మరక్షణ యంత్రాంగం. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మనిషి పడే తపన అది. అయితే ఈ కథలోని అసలైన మలుపు పండుగ సమయంలో వస్తుంది. అవును, పండుగ అనగానే అందరూ కొత్త బట్టలు కొనే సమయం కదా. అదే, అది నందక్కు బాగా లాభాలు తెచ్చే సమయం. నందక్ ఎంతో నైపుణ్యంతో అల్లిన బట్టలను దుకాణంలో ఉంచుతాడు. కాని ఇక్కడ ఒక నిశ్శబ్దపు శిక్ష అమలవుతుంది. కస్టమర్లందరూ అతని దుకాణాన్ని చూస్తూనే దాటి వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న మరో యువనేత కార్మికుడి వద్దకు వెళ్తారు. కరెక్ట్. అతని బట్టలు నందక్ బట్టలంత గొప్పవి కావు, చాలా సాధారణమైనవి. అయినా ప్రజలు అతన్నే నమ్మారు. ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న వస్తోంది. ప్రజలందరూ నందకును ఎందుకు బహిష్కరించారు? కమలకు నాసిరకం శాలువా ఇచ్చాడని ఎవరికీ ఖచ్చితంగా తెలీదు కదా. నిజమే. మరి ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రజలు ఒకరిలోని నిజాయితీ లోపాన్ని లేదా ఈ నమ్మకద్రోహాన్ని ఎలా పసిగట్టగలరు? ఈ సైలెంట్ బాయ్కాట్ వెనుక ఉన్న మెకానిజమేమిటి? ఇది సమాజశాస్త్రంలో చాలా ఆసక్తికరమైన అంశమండి. నమ్మకమనేది రాత్రికి రాత్రే పోదు, అలాగే ఒకే ఒక్క సంఘటనతో పోదు. అంటే ఇది క్రమంగా జరిగే ప్రక్రియ అంటారు. ఖచ్చితంగా. నందక్ కమల విషయంలోనే కాదు, చాలామంది కస్టమర్ల విషయంలో ఇలాంటి చిన్న చిన్న మోసాలు చేస్తూనే ఉన్నాడు. స్వచ్ఛమైన కాటన్లో చౌకదారం కలపడం లాంటివి. మొదటిసారి ఎవరూ గమనించకపోవచ్చు, కానీ వస్త్రం వాడే కొద్దీ దాని నాణ్యతలో తేడా ప్రజలకు తెలుస్తుంది గదా. అవును, ఆ క్లాత్ ఫీల్ మారిపోతుంది. అంతేకాదు, మోసం చేసే వ్యక్తి ప్రవర్తనలో ఒక తెలియని అసహనముంటుంది. కస్టమర్ల కళ్లలోకి సూటిగా చూడలేకపోవడం, అతిగా నమ్మించడానికి ప్రయత్నించడం, ఈ సూక్ష్మమైన మార్పులను, బాడీ లాంగ్వేజ్ను మనుషులు చాలా సులభంగా పసిగట్టగలరు. వావ్, నిజమే. మనం సబ్కాన్షియస్గా ఈ విషయాలను గమనిస్తుంటాం. సమాజం అనేది ఒక సజీవమైన నెట్వర్క్. ఎవరికీ ఖచ్చితమైన ఆధారాలు అవసరం లేదు. ఒకరిమీద ఒకరికి కలిగే చిన్న చిన్న అనుమానాలు అన్నీ కలిసి ఆ వ్యక్తి పట్ల ఒక సామూహిక అపనమ్మకంగా మారుతాయి. ఆ దుకాణంలో అలుముకున్న నిశ్శబ్దం ఏ ఆరోపణల కంటే కూడా గట్టిగా నందక్ను దెబ్బతీసింది. ఆధారాలు లేకపోయినా ప్రవర్తనలోని అసహజత్వం మనిషిని పట్టించేస్తుందన్నమాట. ఈ క్రమంలోనే ఒక వృద్ధుడు నందక్తో ఒక మాట అంటాడు. నైపుణ్యం మనుషులను ఒక్కసారి మాత్రమే తీసుకువస్తుంది, కాని నమ్మకం వారిని మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తుంది. ఆ మాటలు నందక్కనే గర్వాంధుడికి ఒక చెంపదెబ్బ లాంటివి. అప్పటివరకు నా నైపుణ్యం ముందు ఎవరూ పనికిరారు, నేను ఎలాగైనా డబ్బు సంపాదించగలను అనుకున్న నందక్కు అసలు నిజం అర్థమవుతోంది. అంటే తాను కోల్పోయింది కేవలం డబ్బు కాదు అని. అవును, తను కేవలం కమలను మాత్రమే మోసం చేయలేదని, తన సొంత పునాదుల్నే పికిలించుకున్నాడని. సమాజంతో మనకుందే బంధం ఒక వస్త్రం లాంటిది. ఒకచోట దారం లాగితే మొత్తం వస్త్రం దెబ్బతింటుంది. ఎంత అద్భుతమైన పోలిక! నందక్ తన గౌరవం, పని, నమ్మకం అనే ధారాలను స్వయంగా బలహీనపరుచుకున్నాడు. ఆ రోజు రాత్రి
నందక్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు బహుశా అతని జీవితంలో తొలిసారి ఒక లోతైన అంతర్మథనం జరిగుంటుంది. దయలేని తెలివితేటలు, నైతికత లేని నైపుణ్యం ఎంతోకాలం నిలబడవని అతనికర్థమైంది. ఆ రియలైజేషన్ చాలా ముఖ్యం. మరుసటి రోజు ఉదయాన్నే అత్యంత బలమైన దారంతో ఎంతో సమయం వెచ్చించి ఒక కొత్త శాలువానేసి కమల దగ్గరకు తీసుకువెళ్తాడతను. ఇక్కడ నందక్ ఆ షాల్వాను కేవలం ఒక వస్తువుగా ఇవ్వడం లేదు, అది అతని పశ్చాత్తాపానికి ఒక ప్రతీక. అతను ఆమె కళ్లలోకి చూడలేకపోతాడు. అత్యంత బరువైన హృదయంతో ఇది మొదటిసారి ఇచ్చుండాల్సింది అని అంగీకరిస్తాడు. తన తప్పును ఒప్పుకోవటం అనేది మనిషిలో వచ్చే ఒక గొప్ప పరివర్తనకు నాంది. ఆ క్షణంలో కమల ఇచ్చిన సమాధానం చాలా ఊహించనిది. ఆ మాటలు నిజంగా ఎంతో లోతైనవి. ఆమె ఆ శాలువా తీసుకుని చాలా ప్రశాంతంగా బట్టెను మళ్లీ నేయవచ్చు, మనసును కూడా అని అంటుంది. అబ్బా, ఎంత గొప్ప మాట! నిజంగా ఇక్కడ మనం కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే, ఒకరు అన్యాయం చేశారని తెలిసినప్పుడు కోప్పడటం చాలా సులభం. కాని ఇంతటి క్షమాగుణాన్ని చూపించటం, పైగా ఆ క్షమాపణను అహంకారం నిండిన నందక్ స్వీకరించడం, ఇది ఎంత కష్టమైన ప్రక్రియ. చాలా కష్టమైనది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో క్షమాపణ అనేది శిక్ష కంటే ఎక్కువగా బాధిస్తుంది. ఖచ్చితంగా. కమల కోప్పడి ఉంటే నందక్ డిఫెన్స్లో పడిపోయేవాడు. సరేలే, డబ్బులివ్వనంది కదా, అందుకే అలా చేశాను అని తన తప్పును సమర్థించుకునేవాడు. కాని ఆమె చూపించిన క్షమాగుణం అతనిలోని గర్వాన్ని పూర్తిగా బద్దలు కొట్టింది. ఆ క్షమాపణ అతన్ని నాశనం చేయలేదు, అతన్ని మార్చింది. అదే, ఆ సంఘటన తర్వాత నందక్ తన తెలివితేటలను మోసం చేయడానికి కాకుండా తన కలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించాడు. ఈ మూలకథ సారాంశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, ప్రజలు మనం ఏమి తయారు చేశామో గుర్తుంచుకోరు, మన చేతుల్లో వారు ఎంత సురక్షితంగా ఉన్నారో గుర్తుంచుకుంటారు. భద్రత, నైపుణ్యం కంటే భద్రత అనేది మనిషికి చాలా ముఖ్యం. దయలేని తెలివి ఎప్పుడూ హానికరమే. మనం వాడుకునే చిన్న చిన్న షార్ట్కట్స్, చేసే చిన్న చిన్న మోసాలు ఎప్పటికీ చిన్నవి కావు. అవి మనకు తెలియకుండానే మన బంధాలను లోపల నుండి కొల్లబడతాయి. సమాజమనేది నమ్మకం అనే పునాది మీద నిలబడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది, కాని దాన్ని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. మానవ సంబంధాలలో నిజాయితీ ఎంత ముఖ్యమో ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోతైన చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. మూలకథలో ఈ వాక్యం లేదు, కాని ఈ చర్చ ఆధారంగా పుట్టిన ఆలోచనేది. నిజమైన తెలివితేటలు నేను ఎంతవరకు తప్పుచేసి తప్పించుకోగలను అని అడగవు, ఈ నిర్ణయాల వల్ల నేను ఎలాంటి వ్యక్తిగా మారుతున్నానో అని అడుగుతాయి. వండర్ఫుల్ పాయింట్. రోజువారీ జీవితంలో, ఆఫీస్లోనో, వ్యాపారంలోనో మనం తీసుకునే స్మార్ట్ నిర్ణయాలు మనల్ని ఎలాంటి మనుషులుగా తీర్చిదిద్దుతున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ తెలివితేటలు అనే కత్తిని ఇతరులను గాయపరచడానికి కాకుండా అందమైన జీవితాన్ని చెక్కడానికి వాడదాం. ఇక తదుపరి చర్చలో ఒక స్వచ్ఛమైన స్నేహం మధ్యలోకి అసూయ అనే చిన్న బీజం ప్రవేశిస్తే అది నెమ్మదిగా పెరిగి అత్యంత ఇష్టమైన స్నేహాన్ని సైతం శత్రుత్వంగా ఎలా మారుస్తుందో అనే ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. మరిన్ని ఆసక్తికరమైన ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం.